ఫ్రెండ్స్, బెంగళూరుకి 100 కిలోమీటర్లు దూరంలో బెంగళూరు బార్డర్లో, ఆంధ్ర బెంగళూరు బార్డర్లో ఈషా ప్రసాద్ గారు ఫ్రెండ్, ప్రకృతి ప్రసాద్ గారు ఫ్రెండ్ మాకు ఇక్కడ కల్పించారు. పోతా మనం ఫోన్ చేస్తే వాడి వెంచర్ ఇది, దానిలో మేము స్టే ఫోటో ఉండటానికి వచ్చామన్నమాట. అద్భుతంగా ఇలా తీర్చిదిద్దారు, వేరే స్టైల్లో ఉంది. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అనమాట ఈ వాతావరణం. ఇది చూస్తుంటే ఎంతో డిజైన్ వెరైటీగా అనిపించింది, చాలా పీస్ ఆఫ్ మైండ్ అనిపించింది అనమాట. ఈ సిట్ అవుట్స్ కానీ ఆ విల్లా కానీ అది అద్భుతంగా అనిపిస్తుంది. స్వస్థానం ప్రేక్షకు దేవుళ్ళారా, మనం ఊళ్ళో సిటీలో అపార్ట్మెంట్లు అని అనుకుంటున్నారు. చిన్న అవుట్స్కట్లో ఇలాంటి ఒక చిన్న అద్భుతమైన చెప్పులకు తీసుకుని ఇలా గార్డెన్ వేసుకొని వీకెండ్ 2 days అలా వచ్చి ఇలాంటి అద్భుతమైన ప్లేస్లో ఉండాలనుకుంటుంది. తెలియని ఒక విజన్ అనిపిస్తుంది. వన్ డే ఉంటేనే నీకు అనంతమైన శక్తి వస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లోనే ఉంటున్నారనమాట నా ప్రేక్షకు దేవుళ్ళారా. ఈరోజు మేము ఇక్కడ బెంగళూరు దగ్గర ఈషా ఫౌండేషన్ సద్గురుది ఉంది. ఇక్కడ ఇది 300 ఎకరాల పెద్ద ఆశ్రమం ఉందంట బెంగళూరు దగ్గర. ఇప్పుడు ఇది చూసిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్ళబోతున్నాం. వీలైతే అది కూడా మీకు ఆ వాతావరణం ఏంటి, ఈషా ఫౌండేషన్ ఎలా ఉంది ఏంటి అని. మేము కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ చూసాం, కానీ ఇక్కడ బెంగళూరులో ఇక్కడ చూడలేదన్నమాట. ఇక్కడ కొత్తగా లేటెస్ట్గా వాళ్ళు డిజైన్ చేయబడింది. సద్గురు ఇక్కడ ఉన్నారు, అమెరికాలో ఉంది, అక్కడక్కడ పెద్ద పెద్ద కంట్రీస్లో కూడా ఆయన ఫౌండేషన్స్ ప్రపంచమొత్తంగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మన భారతదేశంలో చెప్పాలంటే టాప్ మోస్ట్ బిగ్గెస్ట్ ఫౌండేషన్ ఈషా ఫౌండేషన్ సద్గురు. దాని ఇయర్లోనే ఇది ఉంది. దీని ఇయర్లోనే ఈ ప్రాంగణం ఉందన్నమాట. పక్కన జస్ట్ 10 kilometers దూరంలో. మా ఫ్రెండ్ వస్తున్నారు, వచ్చేదాకా వెయిట్ చేసి డస్ట్ తీసుకుని కూర్చున్న తర్వాత ఫీల్ అయ్యి మీతోటి షేర్ చేసుకుందాం అనుకున్నాం అనమాట. ఎంత అద్భుతంగా సిట్అవుట్ చిన్న అద్భుతంగా మనకి డిజైన్ చేయబడింది. ఇది చాలా చక్కగా ఉంది. ఇలాంటి అద్భుతమైన ప్లేస్ని మాకు ఆహ్వానించినందుకు మా ఫ్రెండ్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.